హాయ్ ఫ్రెండ్స్, పెసర దోశకు కావాల్సిన పదార్థాలు: మిర్చి, అల్లం, పెసరపప్పు, బియ్యం, మరమరాలు, జీరా. పెసరపప్పు నైట్ మొత్తం నానబెట్టి ఉంచిన పెసరపప్పు, బియ్యం. 1 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు బియ్యం తీసుకోండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో పెసరపప్పుని వేయండి. దాంట్లో కొంచెం కట్ చేసుకున్న మిర్చిని రెండింటిని యాడ్ చేయండి. తర్వాత కొంచెం అల్లపు ముక్కల్ని యాడ్ చేయండి. తర్వాత మరమరాలని, జీరాని యాడ్ చేయండి. మరమరాలని యాడ్ చేయండి. ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్న మరమరాలని, సాల్ట్ని వేసి మిక్సీ పట్టండి. అలా వచ్చిన దాన్ని కొంచెం బౌల్ వేసుకొని పక్కన పెట్టుకోండి. మనం చట్నీ కావాల్సింది రెడీ చేసుకుందాం. మినప్పప్పుని బాగా రెడ్నిష్గా వచ్చేటట్లు అలా వేపుకోండి. దాంట్లో కొంచెం అల్లం 2 ముక్కల్ని యాడ్ చేసి లైట్గా వేయించుకోండి. ఒక 10 ఎండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి. వాటిని కొంచెం లైట్గా 5 మినిట్స్ అలా వేపి పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం నానబెట్టిన చింతపండుని, కొంచెం సాల్ట్ని, కొంచెం బెల్లాన్ని, 1 స్పూన్ బెల్లాన్ని కూడా యాడ్ చేయండి. బెల్లాన్ని కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసేయండి. అలా వచ్చిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టేద్దాం. ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఆ పోపుని ఆ చట్నీలోకి వేసి బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఒక ప్యానెల్ తీసుకొని దోశ వేసుకోండి. అది బాగా రెడ్నిష్గా వచ్చేలాగా చూసుకోండి. కొంచెం దాని మీద ఆయిల్ కూడా వేయండి. అలా వచ్చిన దాని మీద కొంచెం ఆయిల్ చేసి ఆ దోశను పక్క తీసుకోండి. మన పెసర దోశ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిహాంత్ స్పెషల్ ఛానల్.